నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, సంక్రాంతి మన తెలుగు వాళ్ళందరికీ చాలా పెద్ద పండుగ. సాధారణంగా ఇప్పుడు సంక్రాంతి అంటే కోడి పందాలకు వెళ్ళడము, కొత్త బట్టలు కొనుక్కోవడం, కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు చూడడం. సో యూత్ అంతా ఇవే చేస్తున్నారు. సో శాస్త్రబద్ధంగా సంవత్సరం అంతా కూడా మంచి జరగాలంటే ఖచ్చితంగా సంక్రాంతికి చేయాల్సిన పనులేంటి గురుగారు, చేయకుండా పనులేంటి గురుగారు? హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశం అంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనక దుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి సంక్రాంతి అన్నది నువ్వు అన్నది కరెక్ట్. కొత్త అల్లుళ్ళ పండగ. కొత్త అల్లుళ్ళు ఇంటికి పిలుస్తారు, వాళ్ళకి ఏవో కానుకలు ఇస్తారు, గిఫ్ట్. ఇప్పుడంటే బాగా కాస్ట్లీ పెరిగిపోయింది కాబట్టి అప్పట్లో సైకిల్ ఇచ్చేవారు, లేదా ఉంగరం పెట్టేవారు. ఇప్పుడు కార్లు గేర్లు ల్యాప్టాప్లు ఇలాగ ఏవో అడుగుతున్నారు అనుకో. ఓకే, నెక్స్ట్ ఇది పెద్ద పండగ అంటాం. అంటే లాంగ్ డేస్, 4 రోజుల పండగ కాబట్టి లాంగ్ పండగ అనుకుంటారు చాలామంది. పెద్ద పండగ అంటే కాదు, పెద్దల పండగ అంటే పితృదేవతల పండగ ఇది. ఇది ఈ యొక్క సంక్రాంతి రోజున మనకి ఏమవుతుందంటే దక్షిణాయనం వెళ్ళిపోయి మరి సూర్యుడు నార్దర్న్ హెమిస్ఫియర్లోకి ఎంటర్ అవుతాడు. అందుకే మకర సంక్రమణం అంటారు. రవి మకర రాశిలోకి వచ్చినప్పటి నుంచి మకర సంక్రమణం స్టార్ట్. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. భీష్మ పితామహుడు ఏం చేశాడు, అర్జునుడు కొట్టి పడేసిన తర్వాత భీష్ముడిని, అరే నాయన నేను ఇప్పుడు దక్షిణాయనంలో ఉన్నాను, ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను ఉత్తరాయణం వచ్చిన తర్వాత చనిపోతానని చెప్పి అంపశయ్య మీద భీష్ముడు పడుకుంటాడు. అప్పుడు ఉత్తరాయణ కాలం వచ్చిన తర్వాత భీష్మాష్టమి తర్వాత భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటిది ఈ సంక్రాంతి శుభ సందర్భంలోనే. ఆ తర్వాత భీష్మ ఏకాదశికి ఆయన విష్ణు సహస్రం ఇచ్చాడు. దానికి మన గురుదేవులైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి భాష్యం రాశారు, బాగుంది. ఇకపోతే సంక్రాంతి రోజున మనం చేయాల్సినటువంటి విధి విధానాలు ఏమిటంటే, సినిమాలకు వెళ్ళొచ్చు, కోడిపందాలు ఉద్దరణ పెడతారు. అలాగే తమిళనాడులో అయితే ఇంకా ఒక మెట్టెక్కేసి ఎద్దులతో తలలు బట్టి కొట్టేసుకుంటాయి. మనుషులు వెళ్ళి ఎద్దులు పరిగెత్తే ఎద్దులను కొమ్ములు పెట్టేసి ఆపేయాలా, ఆ ఎద్దులు గుద్దేస్తాయి, పొడి చేస్తాయి. అయినా సరే రసవత్తరంగా సినిమా టైప్లో రియల్ హీరోస్ అనమాట ఈ తమిళనాడులో. కాబట్టి ఈ ప్రభుత్వం వద్దురానైనా ఈ హింస వద్దన్నా సరే మానరు వీళ్ళు. సంక్రాంతిలో ఏది చేసినా సరే మోక్షం గ్యారంటీ. ఇప్పుడు మనం కొన్ని పనులు చేయాలి. మొట్టమొదటి పండగ ఏమిటండి అంటే భోగి పండుగ. భోగి పండుగ రోజున మనం ఏం చేస్తామండి, అందరూ తలంటు స్నానం చేస్తాం. తలంటు స్నానంకి నువ్వుల నూనె కొద్దిగా పెట్టుకొని, నువ్వుల్ని పైన పెట్టుకొని మనము తలంటు స్నానం చేస్తారు కర్ణాటకలో. అలాగే బేడ బేడ అంటారనమాట, ఇది పెట్టుకుని. తర్వాత నెక్స్ట్ రెండవది, చిన్న పిల్లలకి రేగిపళ్ళు పోసేసి తలపైన తలంటు స్నానం చేస్తారు. ఇకపోతే ప్రతి వీధిలో కూడా చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడంటే సిటీలు అయిపోయినాయి కాబట్టి, కానీ అప్పుడు మా రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ ఇప్పుడు కూడా చేస్తారు. ఆ కాలనీస్లో మేము ఉండేది రైల్వే క్వార్టర్స్ కాబట్టి అక్కడ పెద్ద చెట్టును నరికేసేవారు మాకంటే సీనియర్స్. చెట్టును పెద్ద మొదల్ని ఇంతంత పెద్ద లావు కట్టెల్ని ఒక వారం ముందే కొట్టుపడేసేవారు. ఆ చెట్టుని మొత్తం వేసేసేవారు. అది రాత్రంతా పగలంతా మర్నాడు దాకా ఉండేది. అది దానిపైన ఆ కాలనీ వాళ్ళంతా కూడా నీళ్లు కాసుకునేవారు, దాంతో స్నానం చేసేవారు. ఇంట్లో ఉన్నటువంటి చెత్త సామాను కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ భోగిమంటల్లో పడేసేవారు. ఆ తర్వాత విచిత్రం ఏంటంటే, మా ఫెన్సింగ్కి ఒక గేట్ ఉండేదన్నమాట, చెక్క గేట్ కట్టేవాళ్ళం, వైరంతా పెట్టి చెక్క గేటు. వీళ్ళు ఎవరైతే పీక్కుపోతారో అని ఆ సంక్రాంతి ముందు రోజు ఆ గేటు దాచుకునేవాడిని నేను లోపల చెక్కది. తర్వాత మళ్ళీ భోగిమంటగా అయిపోయిన తర్వాత మళ్ళీ ముట్టుకోరు, సంక్రాంతి రోజున కట్టేసేవాళ్ళం. సో ఆ విధంగా ఇదంతా ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా, పీడంతా కూడా చెత్త సామాను, నెగిటివ్ వైబ్రేషన్స్ అట్రాక్ట్ చేస్తాయి చెత్తని. అందుకని పెద్దవాళ్ళు చెత్త తీసేయమంటారు. మనమేమో చెత్తను పోగేసుకుంటాం. చెత్త ఆలోచనలు, చెత్త ఇదంతా తీసుకెళ్ళి దాంట్లో పడేస్తే ఇది పోతుంది. అంటే స్పిరిచువల్గా సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే, మనకి మనసుల్లో ఈర్ష, అసూయ, ఇలాంటి రాగద్వేషాలన్నీ కూడా మనసుల్లో గత సంవత్సరంలో పెట్టుకొని, శత్రుత్వాలు పెట్టుకొని, బంధుత్వాలు, స్నేహాలు పోగొట్టుకున్నాం. ఇది ఈ రోజున ఇవన్నీ తీసుకొచ్చి కాల్చేసేయండి. కాల్చేసిన తర్వాత మర్నాడు నుంచి కొత్త స్నేహాలు ఇవన్నీ సంక్రాంతికి వచ్చి శుభాకాంక్షలు చెప్పుకోండి అని చెప్పడం కోసం. నెక్స్ట్ రెండవది, ఈ యొక్క మంటలో ఉన్నటువంటిది ఎలా చేస్తామంటే, ఇది కేవలం మంటేనా అండి అంటే, మనం అది అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం చేస్తాం, సౌరోపాసన. అలాంటి బ్రాహ్మణులు ఇప్పుడు కూడా ఉన్నారు. సో అది అయిపోయిన తర్వాత ఇది ఒక యజ్ఞం చేసినట్టే భోగి పండగలో ఒక అంశం. అందుకనే దాన్ని మంట అయిపోయిన తర్వాత విభూతిని కొంచెం మంది పెట్టుకుంటారు యజ్ఞంలాగా.
ఇప్పుడు మారిపోయింది అనుకో. తర్వాత నెక్స్ట్ దాన ధర్మాలు బాగా అధికంగా చేస్తాం ఈ సంక్రాంతి. హరిదాసులు ఇంటికి వస్తారు సంక్రాంతి ఈ 4 రోజులు కూడా. అసలు ప్రకృతి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే పంటలన్నీ కూడా ధాన్యాలు కోస్తారు, కోసి రోడ్ల మీద ఎండబెడతారు, ట్రాక్టర్లు లారీలు వెళతాయి, కంకులకున్నవన్నీ విడిపోతాయి. తర్వాత పాలిథిలిన్ కవర్స్ అవన్నీ కూడా బ్లూ వేసేస్తారు. కొన్ని పంటలైతే ఇంకా పొలాల్లోనే ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే బంగారపు ఛాయతో మెరిసిపోతూ ఉంటాయి పొలాలు. పిట్టలు అన్ని రకాల పిట్టలు వచ్చి ఈ యొక్క గింజలన్నింటిని తింటాయి. అన్ని రకాల పిట్టలు. ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. చిరుగాలులు, చల్లని గాలులు, ఈ యొక్క మరుతం, ఆ వాయువులు, చల్లని వాయువుల వల్ల మనకేమవుతుందంటే ఆ చలిగా ఉంది, గిలిగిలిగా ఉందని అద్భుతమైనటువంటి ఆ తెల్లవారుజామున చూస్తే ఈ పక్షులు, ఇదంతా ప్రకృతి లక్ష్మి ఆరాధన సంక్రాంతి అనమాట. సంక్రాంతి రోజున ఏ దేవతకు పూజ చేస్తామంటే మనం మహాలక్ష్మికి చేస్తాం, సంక్రాంతి లక్ష్మికి చేస్తాం. సంక్రాంతి రోజున మనం ఏం చేస్తాము, మనము పెద్దల పితరుల పండుగ గుమ్మడికాయ ఉంటుంది కదా, బూడిద గుమ్మడికాయ కాకుండా ఎర్ర గుమ్మడికాయ, దాన్ని వంకాయని కంపల్సరీ వేసి పితృదేవతలకి మనం నైవేద్యంగా పెడతామన్నమాట. ఇక్కడ పితృదేవతలు మనకు ఇప్పుడు పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు అందరూ చచ్చిపోయారు, మర్చిపోవడమేనా ఇంకా. అందుకని వాళ్ళ పితృలోకం నుంచి వీళ్ళంతా మన ఆశయాల్లో నడుస్తున్నారా, మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వెళ్ళామని చూస్తూ ఉంటారు ఇప్పుడు. సో మన వీళ్ళు అలా కాకుండా వీళ్ళు అసలు మర్చిపోయి మొత్తం పెట్టకుండా ఉంటే వాళ్ళు బాధపడతారు, కాబట్టి శపిస్తారు ఏకంగా. అందువల్ల అందరూ కూడా వీలున్నంత వరకు దప్పడం అంటాం, అన్ని రకాల కూరగాయలు ఉన్నటువంటి కూర వండి, ముఖ్యంగా వంకాయ, ఈ యొక్క గుమ్మడికాయ అందులో పడేలా చూసుకొని మనం పితృదేవతలకి ఇచ్చేస్తాం. తెలంగాణ, ఆంధ్రాలో కొంతమంది ప్రాంతాలలో ఏం చేస్తారంటే వీళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. మందు అలవాటు ఉన్న వాళ్ళకి మందు బాటలు కూడా పెడతారు పితృదేవతలకి, వాళ్ళ అలవాట్లను బట్టి. ఇది రెండవది. ఇకపోతే ఈ యొక్క ఈ సంక్రాంతి సమయంలో దక్షిణాయనం వెళ్ళిపోతూ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కాబట్టి మకర సంక్రాంతి కాలంలో ఈ చాతుర్మాస దీక్షలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి గోదా కళ్యాణం కూడా చేసుకోవచ్చు కృష్ణనామ జపం చేసుకుంటూ. ఇక మూడవది, నువ్వుల ఉండలు కంపల్సరీ తినాలి. ఇప్పుడు ఫ్యాట్ కంటెంట్ అనేటటువంటిది ఈ సీజన్లో బాడీకి కావాలి. అందుకని నల్ల నువ్వులను డైరెక్ట్ ఇస్తే భయపడి చేస్తారు శనీశ్వరుడు. దాన్ని నువ్వుల ఉండల్ని పంచుకోవాలి, నువ్వుల ఉండల్ని కంపల్సరీ మనం తినాలి. నెక్స్ట్, ఈ సంక్రాంతి రోజున మనం తెల్లవారుజామున నిద్ర లేచి అంతా కూడా ఇళ్ళు దాన్ని తుడిచేసి గొబ్బెమ్మలు వేస్తాం, ముగ్గులు వేస్తాం, సంక్రాంతి రథం ముగ్గులు వేస్తాం బ్రహ్మాండంగా. అంటే ప్రకృతి మాత పూజ, భూమాత పూజ మనం ఇది చేస్తాం అనమాట. అలాగే అందుకనే అమ్మవారిని ప్రకృతి అయిన మహా, వికృతి అయిన మహా, నిత్యపుష్టాం కరీష్ణీయం ఈశ్వరీయం సర్వభూతానాం అంటూ మనం మంత్రాలు చదువుతాం. భూసూక్తం చదువుకోవాలా, శ్రీసూక్తం చదువుకోవాలా, కంపల్సరీ మహాలక్ష్మి తల్లిని పూజ చేసుకోవాలి. ఇక మకర సంక్రమం రోజున ఉత్తరాయణం వచ్చింది కాబట్టి ఇది దేవతలకి బ్రాహ్మీ కాలం లాంటిది అనమాట. ఇప్పుడు ఉదయమునే లేచి మనం అంటే ఆరిజిన్ అప్పుడే ఉత్తరాయణం అంటే ఏంటి, సూర్యుడు అప్పుడే ఫ్రెష్గా వస్తున్నాడు కాబట్టి సన్ రైజ్ టైం లాంటిది. కాబట్టి ఏ పనులైనా సరే బ్రాహ్మీ కాలంలోనే చేయాలి. కాబట్టి ఈ టైంలో ఈ సంక్రాంతిలో చేసేటటువంటి పూజలన్నీ కూడా బ్రహ్మకాలంలో, దేవతల బ్రహ్మకాలంలో చేసేటటువంటి పూజలుగా పరిగణించి ఎక్కువ రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు. నెక్స్ట్, శని యొక్క ఆధిపత్యం నల్ల నువ్వులు, ధాన్యం, దాంతో ఆ నువ్వుల పిండితో నులుగు పెట్టుకొని స్నానం చేయాలి, బాడీకి కంటెంట్ వెళ్ళాలి. అందుకే శివలింగానికి దానికి అభిషేకం చేస్తాం. మామూలుగా అభిషేకం చేసినప్పుడు పాలు, నువ్వుల నూనె ఇవన్నీ ఎందుకు వేస్తాం, తేనె, ఇవన్నీ ఆ ఫ్యాట్ కంటెంట్ అంతా కూడా ఆ రాక్ తీసుకుంటుంది అనమాట, లేకపోతే రాక్ పగిలిపోతుంది. అందువల్ల పంచామృతాలతో మనం అభిషేకం చేస్తాం. ఆ విధంగా ఈ బాడీకి కూడా ఇంటర్నల్గా నువ్వులు తీసుకోవడం కాకుండా బయట కూడా ఈ యొక్క శని యొక్క నులుగు పుండి పెట్టడం వల్ల బాడీ లాక్కుంటుంది. నెక్స్ట్, నెంబర్ 1, పెరుగు దానం చేసుకోవాలా. దీనికి ఒక కథ కూడా చెప్తారు. పెరుగుదానం ద్రోణాచార్యుల వారు, ఆయన భార్య అయినటువంటి కృపి, ఇద్దరు కూడా వాళ్ళు చాలా పేదరికంలో ఉండేవారు. రాజాశ్రయం కావాలి పోతనామాచ్యుడికైనా ఎవరికైనా. శ్రీనాథుడు పోతనామాచ్యుడిని రాజాశ్రయం ఇప్పిస్తానని నాకు వద్దని చెప్పేసి చేసుకున్నాడు. అలాగే ద్రోణాచార్యుడు వెళ్ళి ఉంటే దూర్వాస మహర్షి వచ్చినప్పుడు వాళ్ళ భార్య అయినటువంటి కృపి అడుగుతుంది, ద్రోణాచార్యుడి భార్య అడిగితే పెరుగుదానం చేయమ్మా అంటే ఫస్ట్ మీకే చేస్తానని ఆయనతోనే ప్రారంభించి పెరుగుదానం నిత్యం చేయడం ద్వారా ఆమెకి రాజాశ్రయం లభించింది.
యొక్క అక్కడి నుంచి ఇంకా వాళ్ళ స్టార్ మారింది. ఆ విధంగా వీళ్ళు పెరుగుదానము పంచామృతాలతో శివుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా మనకి సంక్రాంతి పండుగలో శుభమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఇకపోతే శ్రాద్ధ కర్మలు ఎవరైతే పూర్వీకులకి చేయలేదో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమయంలో నైవేద్యం అది పెట్టి శ్రాద్ధ కర్మలన్నీ చేసుకోవాలా. తెలంగాణలో మనము పితృపక్షం అంటాం. ఆ పితృపక్షాలలాగా అప్పుడు ఆ పెద్దలను పూజ చేస్తాం. ఆ పితృపక్షాలలాగే ఇది కూడా మనం ఇక్కడ చేసుకోవాలన్నమాట. పెట్టుకుంటే సరిపోతుంది సంవత్సరం అంతా. ఏ గయా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే కనుమ పండగ, దీన్ని కటింగ్ పూజ అంటాం. కటింగ్ అంటే మేకలను కోళ్ళను కోసేస్తారు, నైవేద్యాలు పెట్టుకుంటారు. ముక్కనుమ రోజున కనుమ రోజున నాన్ వెజిటేరియన్ అమ్మవారి గుళ్ళలో కోసేయడం, అమ్మవారికి ఇలాగ పసుపు రాసేసి ఇళ్లలో కోసేయడం ఇది చేయకూడదు. ఎందువల్లంటే కనుమ పండుగ అంటే పశు సంపదను పూజించాలి. పశువుల కొట్టాలని వాటిని షెడ్స్ అన్నీ కూడా కడిగేసి శుభ్రంగా పశువుల్ని కడిగి ఆ రోజు పువ్వులతో కొమ్ముల్ని అలంకారం చేసి పశువులకి పాడి పంటలు అనేటటువంటిది ఉన్నాయి. సంక్రాంతి పండగ అంటే పాడి పంటల పూజది. నేలను పూజిస్తాము, అలాగే పశువుల్ని పూజిస్తాము. ఎద్దుల్ని దున్నితేనే కానీ ఎద్దులు లేవు కాబట్టి ఎద్దులను పూజిస్తాం. అదేవిధంగా ఆవులను పూజ చేస్తాం, వాళ్ళకి అలంకారం చేసి మనం ఇచ్చేస్తాం. కాబట్టి ఈ యొక్క అలంకరణే మెయిన్. బొమ్మల కొలువు పెట్టి ఆడవాళ్ళు కొంతమంది పూజ చేసుకుంటారు. అలాగే ఈ పిచ్చుకలు అవి తినాలని చెప్పేసి ఈ యొక్క గుత్తుల కింద కట్టినటువంటి ధాన్యాలని ఇంటిపైన కడతారన్నమాట. వడ్ల గుచ్చలు అంటారు. అవి పెట్టడం వల్ల ఆ పక్షులు వచ్చి తింటాయి. అంటే 10 మందికి తినాలి. సంక్రాంతి రోజున హరిదాసులు వీళ్ళే కాకుండా మన సంస్కృతిని కాపాడుకోవాలి. కాబట్టి రైతులు ఏం చేసేవారంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి, జ్యోతిష్కులకి, ఊర్లో ఉన్న పంతులు గారులకి, హరిదాసులకి వాళ్ళ ఇంట్లో పండినటువంటి కూరగాయలు కానీ, పంటను కానీ, వడ్లను కానీ, ధాన్యాలు, కూరగాయలు ఇవన్నీ కూడా పంపిస్తారు. ధాన్యాలు, పెసలు గిసలు ఇవన్నీ కూడా మేము అలాగే పంపించేవాళ్ళం. కాబట్టి ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది. కాబట్టి సంక్రాంతి రోజున కొత్త అల్లుళ్ళు అలకలు ఉంటాయి. రాలేదా అని అందరికీ తెలిసిపోద్ది. అల్లుడు రాకపోతే అత్తగారికి అల్లుళ్ళ పండగ అంటారు. అత్తాళ్ళ పండగ. గారెలు వేస్తారు, కోడి మాంసం అది ఇది వండి పెడతారు. బ్రాహ్మణులు మాత్రం గారెలు వేసుకొని కంపల్సరీ పెడతారు. అల్లుళ్ళకి కొత్త కానుకలు వస్తాయి, కొత్త సినిమాలు చూసుకోవచ్చు. మంచిగా బంధువులందరూ కూడా వస్తారు. ధూమ్ధామ్గా వీళ్ళంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసే పండుగని. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తూ మొత్తం హైదరాబాద్ ఖాళీ అయిపోద్ది చూడు. సంక్రాంతి ఆంధ్రాకి వెళ్ళిపోయినప్పుడు కేసీఆర్ గారు ఉద్యమంలో గోడ కట్టేస్తారనేవాడు ఆయన. కోదాడికి అసలు హైదరాబాద్ అంతా ప్రశాంతంగా అవుతుంది, ఖాళీ అయిపోద్ది అనమాట. వెళ్ళేసి వీళ్ళు కోడి పందాలన్నీ తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ పండుగను మంచిగా అత్తాళ్ళ పండుగమ్మ, పెద్ద పండుగ, పెద్దల పండుగ. అలాగే గురుగారు, చేయకూడని పనులు అంటే ఏం చెప్తారు గురుగారు? చేయకూడని పనులు మందు తాగకూడదు అంటాం. మన మాట ఎవరింటారు వాళ్ళు. పందాలు వేయకూడదు అంటాం. కోడి పందాలకు డబ్బులు కడతారు. కూర్చున్న తర్వాత ఇంకా మిగతా టాపిక్స్ మీదకి వెళ్తాయి. అక్కడ చేయకూడనివి ఏంటంటే మహాలక్ష్మీదేవి పూజ కాబట్టి ఆ రోజున చుట్టాలందరూ వచ్చారని సాయంత్రం దాకా కబుర్లు చెప్పుకుంటూ స్నానాలు చేయకుండా ఉంటారు. అలా చేయకూడదు. సంక్రాంతి రోజున తెల్లవారుజామున 3-4 రోజులు కూడా తెల్లవారుజామునే స్నానం చేయాలి. చేసేసి శుభ్రంగా ప్రొద్దున్నే అంటే సూర్యుడు వచ్చే టైంకి చేసేసి కొత్త బట్టలు ధరించాలి. పూజ చేయకుండా ఉండకూడదు. అండ్ సంక్రాంతి రోజున, భోగి రోజున, కనుమ రోజున తాగకూడదు. ముక్కనుమ రోజున మొక్కలు కోసుకొని తింటారు. రాయలసీమలో కంపల్సరీ ఆ రోజున మటను, ఫిష్ తింటారనమాట. ఆ విధంగా ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి బ్రహ్మచర్యాన్ని ఈ 3 రోజులు కూడా పండుగ లాంటిదే. పితృశ్రాద్ధ కర్మలు ఆ రోజున సంక్రాంతి రోజున చేస్తాం కాబట్టి ఈ 3 రోజుల్లో కుదరకపోతే సంక్రాంతి రోజున మిగతా రోజులు చేస్తాం కాబట్టి సిగరెట్లు తాగకూడదు, మందు తాగకూడదు, బ్రహ్మచర్యం పాటించాలని. పితృదేవతలు చాలా స్ట్రిక్ట్ దేవతల కంటే కూడా. ఈ పితృదేవతలు ఏంటంటే వీళ్ళు ఏమైనా చేస్తే ఊరుకోరు. వాళ్ళు మంత్రం సరిగ్గా చదవకపోయినా ఊరుకోరు. ఇవి మెయిన్. మామూలు వ్రతానికి, హోమానికి ఏవైతే నియమాలు చేస్తామో అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నప్పుడు ఆ నియమాలు ఈ భోగి, సంక్రాంతి, కనుమ రోజున పాటించాలి. కొంతమంది కనుమ రోజున ఎన్వి తినేస్తున్నారు, వండేసి కోళ్ళను కోసేసి. అలా చేయకూడదు. మొక్కనుమ రోజున కోసుకోవచ్చు. అందుకని దాని పేరే మొక్క కనుమ. చాలామంది దేవాలయాలకు వెళ్తారు. వాళ్ళు కట్టినటువంటి దేవాలయాలకు వెళ్ళి జాతరలు వేసేస్తారు, కోళ్ళని, మేకల్ని కోసేస్తారు. ఇది మహాపాపం అనమాట. బర్డ్ సాక్రిఫైస్, యానిమల్ సాక్రిఫైస్ కోయకూడదు. మనం కూడా గరుడ పురాణం ప్రకారం మనం కూడా ఆ జన్మలేసి మనం కుంభీపాత నరకాలకు వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి ఇది ఎంజాయ్ చేసే పండుగ కాబట్టి ఈ ఒక్కటే. ఇతరులకు కష్టపడే జీవుల ప్రాణాలు తీయకూడదు అన్నదే ఇక్కడ మనం చెప్పే అంశం. ఓవరాల్గా సంక్రాంతికి ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఏం చేస్తే సంవత్సరం అంతా విశేషంగా కలిసి వస్తుందనే అంశాన్ని అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.